యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ఈ ఉదయకాలం ధ్యానిద్దాం. యెషయా 57. ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటుని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకు సహాయము చేయువాడు మన దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులు ఆయనకు తెలుసు. మనను సిగ్గుపరిచేవాడు కాదు ఆయన. మన జీవితంలో ప్రతి దినము ఒక నూతనమైన అవసరత, నూతనమైన పరిస్థితి మనము ఎదుర్కొంటూ ఉంటాం. ఎందుకంటే మనము మేలు చేయువారిగా, మనము దేవుని బిడ్డలుగా, మనము పరిశుద్ధులుగా జీవించినప్పుడు ఈ లోకము మనకు విరోధముగా ఉంటుంది. ఈ లోక సంబంధమైన మనుష్యులు మనకు విరోధముగా క్రియపరుస్తూ ఉంటారు. మన దుష్టుడు మనకు ఎన్నో సమస్యలు ప్రతిదినం సృష్టిస్తూ ఉంటాడు. కానీ మనకు సహాయం చేయి దేవుణ్ణి మనం మర్చిపోకూడదు. ఆయన నీకు సహాయం కాబట్టి మనల్ని సిగ్గుపడనీయడాయన. హల్లెలూయా. మనకు అవమానం పొందు రీతిగా మనల్ని విడిచిపెట్టడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరి గ్రంథం రాసిన వ్యక్తి చెప్తున్నాడు, నేను సిగ్గుపడనని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. నేను సిగ్గుపడనని నాకు తెలుసు. నేను అవమానపరచబడనని నాకు తెలుసు. కాబట్టి ఈ దినమున మీరు ఎటువంటి పరిస్థితుల గుండా నడుస్తున్నా మనము సిగ్గుపరచబడము అని మనం నమ్మాలి. మనను ఘనపరిచే దేవుడు, మనను బలపరిచే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని మనము ప్రతి పరిస్థితిని ప్రభు సన్నిధిలో తీసుకొచ్చినప్పుడు మన విరోధులైనటువంటి శత్రువులకి అవమానాన్ని ఆయన కలగజేస్తాడు, సిగ్గును కలగజేస్తాడు, నిందను కలగజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనకు సహాయకుడు సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 20వ దావీదు కీర్తన 2వ వచనం మనం చదివితే దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. కాబట్టి దేవుడు మనకు సహాయము చేసే స్థలము దేవుని నివాస స్థలం, ఆయన పరిశుద్ధమైన సన్నిధి. హల్లెలూయా. ఆ పరిశుద్ధమైన స్థలములో నుండి దేవుడు మనకు సహాయము చేయవాడే ఉన్నాడు. ఆయన నివాస స్థలమైనటువంటి సియోనులో నుండి దేవుడు మనల్ని బలపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుడు నిశ్చయముగా ఆయన సదాకాలం నాకు సహాయం చేయవాడే ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు. అనుదినము మనకు ఒక కొత్త సమస్య వచ్చినప్పుడు, ఒక కొత్త శ్రమ కలిగినప్పుడు మరి కృంగిపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏమవుతారంటే మరి అప్పటి వరకు దేవుడు ఎన్నో మేలు చేసినా, ఎన్నో విధాలుగా సహాయపడినా మరి నూతనమైనటువంటి శ్రమ ఎదుర్కొన్నప్పుడు మళ్ళా ఎట్టయిపోతారంటే కృంగిపోయిన వారిగా, మరి ఎవ్వరు నాకు తోడు లేరు, ఎవ్వరు నన్ను పట్టించుకోలేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను ఎవ్వరు తప్పించలేరు అనే విధంగా మన మనస్సులు దుఃఖపడతాయి, బాధపడతాయి. కానీ మనకు సహాయం చేయవాడు సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన మనల్ని విడిచిపెట్టడు అని మనము ఎప్పుడు మర్చిపోకూడదు. దానియేలు గ్రంథంలో మరి 6వ అధ్యాయంలోకి మనం వెళ్తే దానియేలుకు విరోధం ఉన్నటువంటి శత్రువులు ఒక రూల్ తీసుకొస్తున్నారు. ఏంటి ఆ రూల్ అంటే, అయ్యా ఆ దేశపు రాజుతో చెప్తున్నారు, అయ్యా మీరు నిలబెట్టినటువంటి మరి ఆ యొక్క మీకు తప్ప ఏ వ్యక్తిని కూడా, ఏ యొక్క దేవుని కూడా మనుషులు పూజించకూడదు, ప్రార్థన చేయకూడదు. మరి అట్లా చేసిన వాళ్ళని సింహాల బోన్లో పడదోయాలి అనేటువంటి ఒక
చట్టాన్ని మీరు తీసుకురండి, ఒక రూల్ తీసుకురండి అని చెప్పి. మరి రాజు ఆ మాటలు చెప్పగానే ఆయనకు సంతోషం వేసింది. అవును, నన్ను తప్ప ఎవరు కూడా ఏ దేవుళ్ళని పూజించకూడదు, అటువంటి ఒక రూల్ నేను తీసుకొని రావాలి, ఒక చట్టాన్ని నేను తీసుకొని రావాలి అని నిర్ణయించి ఆ చట్టాన్ని తీసుకొచ్చారట. చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడు? మరి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఈయన ఏం చేస్తున్నాడు దానియేలు గారు? మరి తనకు విరోధముగా ఒక చట్టం రూపించబడింది, రాజే నాకు విరోధిగా ఉన్నాడు, ఆ దేశపు ప్రజలందరూ కూడా నాకు విరోధంగా మారిపోయారు అని తెలిసినప్పుడు కూడా దానియేలు ప్రార్థన చేయడం మానలేదట. ఆయన ఏ వైపు చూస్తున్నాడు? సహాయం వచ్చే పరిశుద్ధ స్థలం వైపు ఆయన చూస్తున్నాడు. యెరూషలేము వైపుకు ఆయన తిరిగి దినానికి 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడట. ప్రభువా, ఇదిగో తండ్రి, నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నా సహాయం చేసే కొండై ఉన్నావు, నేను నీకు ప్రార్థన చేయక నేను మానను, మరి అన్ని పరిస్థితుల్లో నువ్వు నాకు సహాయం చేయవాడు అని నాకు తెలుసు అంటూ, మరి అట్టి ప్రార్థన చేస్తే అతనికి మరణం వస్తుంది అనేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన ధైర్యంగా ప్రార్థన చేయవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే ఈ ప్రార్థిస్తున్నటువంటి విషయం మరి శత్రువులు చూస్తూ ఉన్నారో వెంటనే అతను రాజు యొద్దకు తీసుకుని వెళ్ళి రాజుతో చెప్తున్నారు, నువ్వు పెట్టినటువంటి శాసనాన్ని లక్ష్య పెట్టక దినానికి 3 సార్లు 13వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు చెప్పినటువంటి శాసనాన్ని ఆయన లక్ష్య పెట్టకుండా దినానికి 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడయ్యా అని చెప్పి మరి రాజుకు దానియేలు మీద విరోధముగా మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనకు కూడా ఈ లోకంలో ఉన్నంత కాలము మనకు విరోధముగా జనులు మాట్లాడుతూనే ఉంటారు, మనకు విరోధమైనటువంటి ఆలోచనలు చేస్తూనే ఉంటారు, మనలను పడదోయాలని, మనలను కృంగజేయాలని మనుషుల యొక్క ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే మనుషుల్లో మరి దేవుని ప్రేమ లేదు, వాళ్ళు చేసిన మేలు మర్చిపోయే వారిగా ఉంటారు, మనం చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయువారిగా ఈ లోకపు మనుషులు ఉంటారు. కనుక వారిని చూసి మనము ప్రార్థన చేయడం మానకూడదు. దానియేలు అలాంటి పరిస్థితులు చూసి ఆయన ప్రార్థన చేయడం మానేశాడా? ప్రార్థన చేయడం మానలేదు. చాలాసార్లు మరి అనేకులు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ప్రార్థన చేయడం మానేస్తారు, దేవుని సన్నిధిని విడిచిపెడతారు. మరి దానియేలు యెరూషలేము వైపు చూస్తున్నాడంట, సహాయం వచ్చే యెరూషలేము వైపు ఆయన చూస్తున్నాడు, సియోను వైపు ఆయన చూస్తున్నాడు. దేవా, నాకు ఈ పరిస్థితుల్లో సహాయం చేయని అడుగుతున్నాడు. హల్లెలూయా. మనకు తెలుసు ఆ తర్వాత దానియేలు ఏం చేశారు? తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడద్రోసి మరి ఆ దేశపు రాజు చెప్తున్నాడంట 16వ వచనంలో, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. మరి సింహాల బోన్లు వేయడమే కాదు, వేసి నువ్వు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నావే, ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు అని చెప్పి లోపల వేశారంట. చూసారా, మన జీవితంలో కూడా పరిస్థితులు ఎట్లుంటాయంటే సింహాల బోన్లో ఉన్నట్టు మన పరిస్థితులు మనకు ఉంటాయి. మనల్ని మింగివేయాలని మనుషులు ప్రయత్నం చేస్తుంటారు, మనల్ని మింగివేయాలని గర్జించి సింహం వలె సాతరుడు కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు. దానియేలు పరిస్థితి కూడా అదే అయిపోయింది. సింహాల బోన్లు ఆయన వేసి వీళ్ళు మాట్లాడుతున్నారంట రాజుతో పాటు అందరూ, అనుదినం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా,
ఆ దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఇప్పుడు ఆ దేవుడే నిన్ను కాపాడబోతున్నాడు. సింహాల బోన్లో వేసి ఆ మాట చెప్తే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? కళ్ళ ముందు చుట్టూ సింహాలు ఉన్నాయి. చుట్టూ సింహాలు ఉన్నప్పుడు మరి ఆ సింహాల మధ్యలో వేయడమే కాక ఇప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు చూడంటే మన హృదయం ఎలా ఉంటుంది? భయముతో మన హృదయం నీరసిల్లిపోతుంది. ఎస్, మన పరిస్థితులు కూడా ఎట్లుంటాయంటే చుట్టూ సింహాల్లాగా మనుషులు ప్రవర్తిస్తుంటారు. తిని చంపివేస్తామని, వీరి జీవితాలు నాశనం చేద్దామని, వీరికి విరోధంగా ఎన్నో చేద్దామని. కానీ వాళ్ళు మర్చిపోయేది ఒకటి ఏంటంటే యూదా గోత్ర సింహమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యూదా గోత్ర సింహములను చూపించిన దేవుడు. ఆయన సింహములను కంట్రోల్ చేసే దేవుడు. ఆయన సింహములను భుజంగము అనగుదొక్కువాడు. హల్లెలూయా. దానియేలు కూడా దేవుని వైపు చూసి ప్రార్థన చేయడం అనేది సింహాల బోన్లో కూడా విడిచిపెట్టలేదు. సింహాలు కూడా ఆయన ప్రార్థన చేయడం ఆపలేకపోయినాయి. ఆ సింహాల బోన్లో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేశాడంట. సింహాల బోన్లో పడిపోయాను అంటూ ప్రార్థన చేయడం ఆపలేదు. ఆడ కూడా 3 సార్లు ప్రార్థన చేసేసాడు ఆయన. హల్లెలూయా. మరి నువ్వు సింహాల బోన్లో ఈరోజు ఉన్నావా? సింహాల బోన్ లాంటి పరిస్థితులు నిన్ను చుట్టుకొని ఉన్నాయా? నీ విరోధులు నీ చుట్టూగా నిలబడి ఉన్నారా? నిన్ను గేలి చేస్తున్నారా? అవమానపరుస్తున్నారా? నీకు విరోధంగా మాట్లాడుతున్నారా? ఈ సింహాలు నా జీవితాన్ని నాశనం చేస్తాయి అనుకుంటున్నావా? అవేవి మనల్ని తాకలేవు. అవేవి మనకు హాని చేయలేవు. సింహాల బోనులో దానియేలు కొరకు సింహాల నోర్లను మూసివేసిన అదే దేవుడు మనకు సహాయకుడు, మనకు సహాయం చేయవాడు. హల్లెలూయా. మరి ఒక దినమంతా ఆయన సింహాల బోన్లో వేసి పక్కన దినమున వచ్చి ఆ రాజు వచ్చి చూస్తున్నాడంట. ఏమైంది పరిస్థితి? మరి దానియేలుకి సింహాల బోన్లు వేసేసాం కదా, అనుదినం సేవిస్తున్నటువంటి ఆ దేవుడు దానియేలును రక్షించాడా, కాపాడా? మరి దానియేలు అంటున్నాడు 22వ వచనంలో, దానియేలు గ్రంథం 6:22లో, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అన్ను. హల్లెలూయా. దేవుడి మనం ఎటువంటి వారమో తెలుసు. మనుషులు తెలియాల్సిన అవసరం లేదు. దేవునికి మనము నిర్దోషిగా నడుస్తున్నామా లేదా అనేది దేవుడు గుర్తిస్తాడు. మనుషులకు ఏంటంటే పై విషయాలు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంతసేపటికి మనం ఎలా కనబడదాం? దోషుల్లా కనిపిస్తుంటాం. దేవుని దృష్టికి దానియేలు నిర్దోషిగా కనపడ్డాడంట. హల్లెలూయా. మన జీవితంలో మనము ఏ పని చేస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, ఏమి ఆలోచిస్తున్నా, నేను ఈ పని చేయడం వల్ల దేవుని దృష్టిలో నిర్దోషిగా నేను ఉన్నానా అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడుతున్నాను అంటే ఏ సింహము మనల్ని హాని చేయలేదు, ఏ దుష్టుడు మనల్ని తాకలేదు, ఏ పరిస్థితులు మనలను ఓడించలేవు. ఎందుకంటే దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడట. కాబట్టి దేవుడు ఒక దూతను పంపి సింహపు నోర్లను మూసివేశాడు అని దానియేలు సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. దానియేలు దాంతోపాటు ఏమంటాడంటే, నేను దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డానయ్యా, నీ దృష్టికి నేను ఇంకా పాపిగా కనపడుతున్నానా? నీ దృష్టికి నేను పాపం చేసిన వాడిగా లేను కదా రాజా అని అడుగుతున్నాడు. ఎస్, దేవుని దృష్టికి నిర్దోషిగా మనం కనపడినా కూడా మనుషుల దృష్టికి మనము పరిశుద్ధులుగా కనపడాల్సిన అవసరం లేదు. మనుషుల దృష్టిలో ఎప్పుడు కూడా మనం ఎంత మంచిగా జీవించినా కూడా మనం చెడుగానే కనిపిస్తాం, కీడు చేసిన వాళ్ళుగానే కనిపిస్తాం. అందుకే మేలు చేస్తే అది జనులు ఏం చేస్తున్నారంటే తిరిగి కీడు చేస్తున్నారు. దావీదు కూడా ఆ మాట చెప్తాడు, నేను చేసిన మేలుకు ప్రతిగా మనుషులు
కీడు చేస్తున్నారని చెప్పి. మరి కీర్తన 109వ కీర్తనలో 109వ కీర్తన 4-5 వచనాలు మనం చదివితే, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు గనుక నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు. కాబట్టి దావీదు కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నీవు మట్టుకే కాదు. ఆయన అంటున్నాడు, నేను ప్రేమ చూపిస్తే పగబడుతున్నారు, మేలు చేస్తే కీడు చేస్తున్నారు, ప్రేమకు ప్రతిగా ద్వేషం మనసులో పెట్టుకుంటున్నారు. కాబట్టి నేనేం చేస్తున్నాను? నేను మానక ప్రార్థన చేయించు ఉన్నాను. హల్లెలూయా. నేను మానక ప్రార్థన చేయించున్నాను. ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? 6వ వచనం నుంచి మనం చదివితే ఆయన ఏమంటున్నాడు చూసిన, నాకు విరోధముగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలంట? వాని మీద భక్తిహీన అధికారిగా ఉంచు, అపవాదిని వాని కుడిపక్కగా నిలుచును గాక. వాడు విమర్శలో తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక. వాని ప్రార్థన పాపమగును గాక. వాని జీవిత దినములు కొద్దివగును గాక. వాని ఉద్యోగమును వేరొకరు తీసుకొను గాక. వాని బిడ్డలు తండ్రి లేని వారవుదురు గాక. వాని భార్య విధవరాలవును గాక. వాని బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురు గాక. పాడుబడిన తన ఇండ్లకు దూరముగా జీవనం వెదుగుదురుగాక. వాని ఆస్తి అంతా అప్పులు వారు ఆక్రమించుకుందురుగాక. వాని కష్టార్జితము పరులు దోచుకుందురుగాక. చూసారా, ఈ మాటలన్నీ మనం చదువుతుంటే దావీదుకి ఎంత బాధ కలిగింది. శపిస్తున్నాడు. తనకు విరోధముగా ప్రియ చేసే వాళ్ళందరినీ దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు ఏం చేస్తున్నాడంటే శపించే పాట. ఇది ఏంటి? కీర్తన, 109వ కీర్తన పాట పాడుతున్నాడు. ఏమని? నాకు విరోధమైన వాళ్ళు నాశనమైపోదురుగాక, ఆమేన్ అంటూ పాట పాడుతున్నాడు. మనకు ఎట్లా ఉంటుంది ఈ మాటలు ఏంటంటే, అరే దేవుని హృదయానుసారుడైన వ్యక్తి ఇట్లా శపించే ఒక పాట రాస్తారా? శపించే పాటలు మనం ఎప్పుడైనా పాడామా? దావీదు పాడాడు ఇక్కడ. శాపపు పాట అనొచ్చు ఈ 109వ కీర్తన, శపించే పాట. ఎందుకంటే విరోధంగా ఉన్న వాళ్ళు అంతగా అతను బాధ పెడుతున్నారు. దానియేలుని సింహ బోన్లు వేశారు. దావీదుని శ్రమల పాలు చేశారు. దావీదు అందుకే శాపపు పాట రాశాడంట ఇక్కడ. కాబట్టి దిగులు పడద్దండి. దావీదు కూడా అదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. దానియేలు అదే పరిస్థితి ఎదుర్కొన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక పరిశుద్ధులు అదే పరిస్థితులు ఎదుర్కొని ఆఖరికి చక్కని కీర్తనలు 23వ కీర్తన, 91వ కీర్తన లాంటి కీర్తనలు రాసినటువంటి దావీదు గారు కూడా ఒక శాపపు పాట రాశారు, శపించే పాట. కాబట్టి దిగులు పడద్దు. మన పక్షాన దేవుడు ఉన్నాడు. నీ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడు. ఆయన తప్పక న్యాయం తీరుస్తాడు. న్యాయం తీర్చే దేవుడు. ఆయన మనను విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ మనం ఏం విడిచిపెట్టకూడదు? ప్రార్థనను విడిచిపెట్టకూడదు. దావీదు అది చెప్తున్నాడు. నేను మానకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేయడం మానడం లేదు. దానియేలు కూడా 3 సార్లు నేను ప్రార్థన చేస్తున్నాను, యెరూషలేము వైపు చూసి ప్రార్థిస్తున్నాను. కాబట్టి ప్రార్థనే మనకు బలం, ప్రార్థనే మనకు సహాయం, ప్రార్థనే మన ప్రతి పరిస్థితిని మార్చడం కాదు, మనకు విరోధంగా ఉన్న వారిని దేవుడే దూరపరుస్తాడు. దానియేలుకు విరోధంగా ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం మనము చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందలు మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడదోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పొడి చేసెను. కాబట్టి దానియేలుకు విరోధంగా పనిచేసిన వాళ్ళని అదే సింహాల బోన్లో దేవుడు వేయించాడు.
వాళ్ళు కింద పడక మునిపే ఎముకలు పొడి చేశాయంట సింహాలు. అదే స్థలములో దానియేలు వచ్చినప్పుడు దేవుని దూత దానియేలుని కాపాడు. కాబట్టి దేనికి కృంగిపోవద్దండి. ప్రతిరోజు ఒక కొత్త సమస్య వస్తుంది, ప్రతిరోజు ఒక కొత్త శోధన ఎదుర్కొంటున్నాం. దేవుడు ఈ పరిస్థితిలో సహాయం చేయడానికి ఆ పరిస్థితి మీకు అనుమతిస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా ఎవరికి ఇవ్వవలసినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వారి ప్రతిఫలాన్ని వారు పొందుకుంటారు, మన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాము. మనము దేవుని వైపు చూసి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. దేవుడు అన్ని చూస్తున్నాడు, ఆయన మనకు సహాయం చేయువాడు. కాబట్టి మనం సిగ్గుపరచడంట. ఆయన దేవుడు ఎటువంటి సహాయం చేస్తాడంటే మనకు సిగ్గు అవమానాన్ని కలగనీయడు. హల్లెలూయా. దేవుడి సహాయం చేసే ఆ సహాయం యొక్క రుజువు అది. ఆయన బిడ్డలు తల ఎత్తుకుంటారు. అది వెంటనే రాకపోవచ్చు, టైం వస్తుంది, దానికి సమయం ఉంది. అప్పటి వరకు మనం ప్రార్థించాలి, దేవునికి పరిస్థితి అప్పగించాలి. ప్రభువుని విడిచిపెట్టే పనులు మనం చేయకూడదు. చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టనే కూడదు. దినానికి 3 దానియేలు ప్రార్థన చేశాడట. దావీదు దినానికి 7 సార్లు ప్రార్థన చేశాడట. హల్లెలూయా. శత్రువుల గురించి ఒక చక్కని శాపపు పాట కూడా పాడేశాడు దావీదు. హల్లెలూయా. కాబట్టి దిగులు పడద్దండి, దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. మీకు సహాయం చేసేవాడు భూమి ఆకాశంలో సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. కాబట్టి ప్రభువు మన పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేయునుగాక. దేవుడు ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మిమ్మల్ని ఘనపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఇదిగో తండ్రి, మాకు విరోధముగా మనుషులు లేచినా తండ్రి, దుష్టుడు లేచినా అయినా నేను మానక ప్రార్థన చేయుచున్నాను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. దానియేలు దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా తండ్రి, నాకు దేవుడి సహాయం కనుక నేను సిగ్గుపడను అని దేవుని వాక్యం చెప్తుంది. అవును తండ్రి, ఈ దినమున ఎటువంటి పరిస్థితులు గుండా నీ బిడ్డలు నడుస్తున్నా కూడా ఆ పరిస్థితులు వారికి సిగ్గు అవమానాన్ని తీసుకుని రానంత ఘనముగా నీ బిడ్డల పక్షాన్ని నిలబడి గొప్ప కార్యాలు చేయండి. నీ బిడ్డలు ఆ కార్యములు అనుభవించేంత వరకు తండ్రి విడువక ప్రార్థన చేయడం, పరిస్థితులను దేవునికి అప్పగించడం నీ బిడ్డలకు నేర్పించండి. ఆ స్థలంలో ఆ సమయంలో నీ బిడ్డలకు కావలసిన ఓర్పు, సహనం, నిరీక్షణను అనుగ్రహించి బలపరచండి. మీరేనైనా నీ బిడ్డలకు తోడై ఉన్న కార్యాలు నెరవేర్చమని మా ప్రభువుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.